నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. అలాగే నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మెయిన్ వార్తలు చూసుకుంటే, గ్లోబల్ ట్రేడ్ గేట్వేగా విశాఖ, ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యం, ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. విశాఖ పెట్టుబడుల సదస్సుకు 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు. G20 దేశాల ప్రతినిధులు కూడా. లోకేష్ నేటి ఉదయం 9కి సంచలన పెట్టుబడి ప్రకటన. ఎక్స్లో మంత్రి ఆసక్తికర పోస్ట్. కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనల్లో 2020లో ఆయన హయాంలోనే మార్పులు. అస్మదీయ కంపెనీల కోసం అర్హతలు సడలింపు. పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలతో కీలకమైన 2 నిబంధనలను తొలగింపు. డైరీ టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు. ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేసిన వైనం. రంగంలోకి అనామక డైరీలు. కల్తీ నెయ్యిలో శ్రీవారి ప్రసాదం అపరిమితం. చైర్మన్ ఒత్తిడి తెచ్చారు. పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా. ధర్మారెడ్డి వారు చెప్పినట్లు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు. దాంతో మిన్న కుండకుపోయానన్న టీటీడీ మాజీ ఈవో. తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుసగా 2వ రోజు సుదీర్ఘ విచారణ. సింగల్ జవహర్ రెడ్డిని ప్రశ్నించనేమంటూ ఎదురు ప్రశ్నలు. తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదం కల్తీ పాపంలో కీలక పాత్రధారి నేటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిదే. ఆయన పాత్రకు సంబంధించి ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో కోట్లాది రూపాయలు జమ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంతిల్లు. వచ్చే ఉగాదికి 5.90 లక్షలు గృహప్రవేశాలు. ముఖ్యమంత్రి. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తా. పెద్దలు పిల్లలకు ఉమ్మడిగా ఇల్లు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లాగే ముస్లింలకు అదనంగా 50,000. గత ప్రభుత్వం ఇల్లు పథకాన్ని నిర్వీర్యం చేసింది. గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు సింపిన విస్తరి చేసింది. 4.73 లక్షల ఇళ్లను రద్దు చేసింది. 2.73 లక్షల మందికి 900 కోట్లు చెల్లించలేదు. ఇప్పుడు నిధుల సమస్య ఉన్నా మేము 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాము. ఇవాళ గృహప్రవేశాలు చేశాము. ప్రతి ఇంట్లోనూ ఒక పారిశ్రామికవేత్త రావాలి. సీఎం చంద్రబాబు. అన్నమయ్య జిల్లా చిన్నమండ్యంలో ప్రజావేదిక సభ. బీపీఎస్ గడువు పొడిగింపు. సచివాలయాల పాలన పట్టాలెక్కించాలి. వాటి పనితీరు అస్తవ్యస్తం. కొందరు సిబ్బందికి పని భారం, మరికొందరి పని లేక ఖాళీ. పలువురు వేలకు హాజరు కాని వైనం. ఎప్పుడొస్తారో ఎక్కడుంటారో. సర్వేలు, ఫీల్డు, ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. పూర్తి స్థాయిలో అందని సేవలు. వ్యవస్థపై పర్యవేక్షణ లోపము. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో మెరుగుగా సేవలు. మీ విషయంలో తప్పు చేశాను. ఏబీపీ జాస్తి కృష్ణకిశోరులకు ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణ. వారిపై చర్యల ఫైళ్లను తిరస్కరించి ఉండాల్సింది. నైతిక విలువల కోణంలో చూడాల్సింది. అలా చేసినందుకు ప్రత్యాశాపంతో వీడియో. సివిల్ మెయిన్స్ ఫలితాలు విడుదల. దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూకు 2736 మంది ఎంపిక. టర్కీ నుంచి కుట్ర. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మకాం మార్చుకున్న జైషీ మహమ్మద్ సంస్థ. ఫరీదాబాద్ ఉగ్రవాదులకు ఇక్కడి నుంచి ఆదేశాలు. భారత్లో ఒకేసారి 200 పేలుళ్లకు కుట్ర. గత దీపావళికి అమలు చేయాలని ప్లాను. అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాంగం. అది ఉమర్ నబీ జరపాలని నిర్ణయం. సహచరుల దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మహత్య దాడి. పోలీసు అదుపులో ఉన్న డాక్టర్ ముజ్మిల్లా ఎల్లడి. పరారిలో మరో ఉగ్రవాది వైద్యుడు. ఉగ్రఘాతకమే. ఈ పిరికి పందవ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్.
నెక్స్ట్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలో పదే రెక్కి, కీలకంగా మజుమల్ కదలికలు, మొబైల్ టవర్ల డేటాలో ఆధారాలు, రిపబ్లిక్ డే వేడుకల్లో 26/11 తరహాలో విధ్వంసానికి కుట్ర, విస్తృత బందోబస్తుతో అప్పుడు నయమైన ప్రయత్నము. ఈ డిసెంబర్ 6న పేలులకు ఉమర్ నబీ పన్నాంగం, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి, మరో కారు కోసం కొనసాగుతున్న అన్వేషణ, విదేశాలకు మన చేప, రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం 47 కోట్లు మంజూరు, తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 13 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు 47 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చెన్నైకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ ద్వారా డిపిఆర్ తయారు చేయించి ఇటీవల టెండర్లను పిలిచింది. కాళేశ్వరంలో కేసీఆర్ అక్రమాలను కమిషన్ నిర్ధారించింది. బ్యారేజీల్లో అవకతవకలకు మాజీ సీఎం నిర్ణయాలే కారణమని వెల్లడి, విచారణకు భరాస అధినేత స్వచ్ఛందంగా హాజరయ్యారు. కేసీఆర్ పిటిషన్ను కొట్టేయండి, హైకోర్టులో ప్రభుత్వ కౌంటర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుదిల్ల బ్యారేజీల నిర్వహణలో వివిధ పరిపాలన అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం బుధవారం నివేదించింది. ఉమర్ నబీ ఉగ్రవేశం, దాడుల గురించి అతడు తరచూ అతిగా మాట్లాడేవాడు. ముజమల్ అదిల్తో కలిసి పేలుడు పదార్థాల సేకరణ, విచారణలో షాహీన్ వెల్లడి, కిరాతక ఉగ్రదాడే, దోషులకు శిక్ష తప్పదు, ఎర్రకోట పేలులపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి, నేడు యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ప్రసంగం, తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను విచారిస్తున్న ముఖ్యమంత్రి. రాజధాని ఢిల్లీలో జరుగుతున్న యుఎస్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారము ఢిల్లీకి బయలుదేరారు. పిఎం సీఎంలను తొలగించే బిల్లుపై జేపీసీ ఏర్పాటు, చైర్పర్సన్గా అపరాజిత సారంగి. ఓపీటీని రద్దు చేస్తారా? అంతర్గత భద్రతా విభాగం కీలక ప్రతిపాదన. అమెరికాలో భారతీయ విద్యార్థులకు మరిన్ని అవస్థలు, 10 కోట్ల మంది వచ్చినా ఇబ్బందులు ఉండవు. మంత్రి పొంగులేటి మేడారం జాతర పనులపై సమీక్ష. అధికారులతో మాట్లాడుతున్న మంత్రులు లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ, సీతక్క, పొంగిలేటి. మేడారం జాతర భవిష్యత్తులో 10 కోట్ల మంది భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి డిసెంబర్ 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. షిఫ్ట్ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్, సిద్ధమైన గిగ్ వర్కర్ పాలసీ, త్వరలో మంత్రిమండలి ముందుకు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ పేపర్లు కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు ముఖ్యంగా చూసుకుంటే, కట్టలు తెగిన ప్రజాగ్రహం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు, స్వచ్ఛందంగా వేలాదిగా కదలొచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు. 17 నెలల్లో చేసిన 2.50 లక్షల కోట్ల అప్పులో కేవలం 5,000 కోట్లు వీటి కోసం ఖర్చు చేయలేరా? పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా? పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తారా? తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకొని ప్రభుత్వ రంగంలోనే నిర్మించాలి. ప్రజాగ్రహ జ్వాలల్లో చంద్రబాబు సర్కారు కొట్టుకుపోతుందంటూ నినాదాలు. తరలి వచ్చిన వారితో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఇది ప్రజా విజయం. నియోజకవర్గాల నిరసనలో ర్యాలీలకు
విశేష స్పందన. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక ఉద్యమం. విద్య వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి నిదర్శనం. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఆవేదనను స్వచ్ఛందంగా వ్యక్తపరిచారు. స్వలాభం కోసం కాకుండా సమాజం భవిష్యత్తు కోసం నిలబడారు. అడ్డంకులు ఎదురైనా ఎక్కడా ఒక అడుగు కూడా వెనక్కేయలేదు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తితో అద్దం పడింది. చంద్రబాబు ఇంకనైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. ర్యాలీలు విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి. వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆందోళన. ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద బైఠాయింపు. విచారణ చేస్తున్న సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ శ్రీహరి. జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్లకు బాబు కలరింగ్. పేదలందరికీ స్థలాలిచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ. 17 నెలల్లో గజం స్థలము ఒక ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు నేడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద 31.19 లక్షల పేదంటి మహిళలు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్ వాటిలో 19 లక్షలకు పైగా ఇల్లు నిర్మాణాలు మొదలు. వీటిలో 2.60 లక్షల టిడ్కో ఇళ్లు అదనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9 లక్షల పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి. భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రశ్నలకు నవీనంగా సమాధానం చెప్పా. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించలో భాగంగానే నన్ను పిలిచారు. బీసీ హాస్టల్ విద్యార్థికి స్క్రబ్ టైప్ పాస్ వ్యాధి. విశాఖ కేజీహెచ్లో చికిత్స. ప్రకాశ్ శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఘటన. నల్లులు వంటి కీటకాలతో ఇవి సోకుతాయన్న వైద్య అధికారి. సాక్షి వెయిటర్ ధనంజయ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. 21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం. కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతుందని సాక్షిపై కత్తికట్టిన వైనం. జర్నలిస్టు ప్రజా సంఘాల నుంచి నిరసన వెలువెత్తుతున్న ఆగని వేధింపులు. సాక్షిపై చంద్రబాబు సర్కారు కత్తికట్టింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుందని కక్ష సాధిస్తుంది. ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ. కేంద్ర సంస్థలకు ఎకరం 4.1 కోట్లు, ప్రైవేటు సంస్థలకు ఎకరం 50 లక్షలు. రాజధానిలో భూ కేటాయింపుల్లో చంద్రబాబు సర్కారు తీరిది. రహేజాకు విశాఖలో ఎకరం 99 పైసలకే 27.10 ఎకరాలు కేటాయింపు. రిలయన్స్కు ఎకరం 40 లక్షల చొప్పున. అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూములు ప్రోత్సాహాలకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ. ముమ్మాటికి ఉగ్రదాడే. ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం. పౌరుల మరణం పట్ల విచారణ వ్యక్తం చేస్తూ తీర్మానం. ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్. విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం. బయటపడిన భారీ కుతంత్రం. ఢిల్లీలో డిసెంబర్ 6న వరుస పేలుళ్లు జరిపేందుకు కుట్ర. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా. తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ప్రతి ఇద్దరిలో ఒకరికి డయాబెటీస్. డిసెంబర్ 5న భారత పర్యటనకు పుతిన్. ఉల్లి రైతు కన్నీళ్లు. ఏపీలో కిలో ₹2. వచ్చే ఏడాది కల్లా ఏఐతోనే కస్టమర్ సర్వీస్. 26/11 తరహాలో దాడులకు జేసీ కుట్ర. తెలంగాణలో కమలం బలే కథం. కాంగ్రెస్ కోసం కాడి పారేసి చేతికి ఊతకరగా మిగిలిన బీజేపీ. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ కుస్తీ. తెలంగాణ మాత్రం దోస్తీ. ఎంఐఎంతో చట్టాపట్టాలేసుకుంటున్న పార్టీతో చీకటి ఒప్పందం. 8 మంది చొప్పున ఎంపీలు ఎమ్మెల్యేలు కనిపించని ప్రచారం. డిపాజిట్ గల్లంతని సీఎం చేసిన స్పందించలేని నేతలు. గతానికి భిన్నంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వీసీ వ్యవహార శైలి. విచ్చలవిడిగా 100 కోట్లు నగదు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేతలు.
నామమాత్రంగా 3.06 కోట్లు పట్టుకున్న యంత్రాంగం. జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపైనే ఉదాసీనత. ఈసీ ప్రేక్షక పాత్రలో బట్టబయలైన కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. బీజేపీ చరిత్రలో ఇది విచిత్ర పరిస్థితి అంటున్న పరిశీలకులు. పార్టీ అస్తిత్వాన్ని పణంగా పెట్టి కాంగ్రెస్ గెలుపు కోసం తాతహ. జూబ్లీహిల్స్లో మళ్లీ బీఆర్ఎస్ దే. ఉప ఎన్నికల్లో 49% ప్రజా మద్దతుకు కారుకే. కాంగ్రెస్ కన్నా 8% అధిక ఓట్లతో గెలుపు. కేసీఆర్పై విశ్వాసం, సునీతకు ఆదరణే కారణం. కేకే సర్వే, ఎగ్జిట్ పోల్స్ వెల్లడి. కారిదే గెలుపని ప్రీ పోల్స్లోనూ తేల్చిన కేకే ఇప్పటికే గులాబీ పార్టీ గెలుపు ఖాయమని తేల్చి చెప్పిన చాణక్య పలు సంస్థలు. బీసీలకు కోటా 25%. పాత పద్ధతుల్లోనే స్థానిక ఎన్నికలకు ఎల్లోఏచన్లో సర్కార్. 42% బీసీ రిజర్వేషన్లకు సర్కారు తూట్లు. 15న జరిగే కేబినెట్ భేటీలు నిర్ణయం తీసుకునే అవకాశం. ఎన్నికలపై 24 లోపు హైకోర్టుకు ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. ఆ లోపే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందంటూ ప్రచారం. 42% కాకుండా పాత రిజర్వేషన్లు ఒప్పుకునేది లేదు బీసీ జేఏసీ. బీసీల ఐక్యతను చీల్చేందుకు కుట్ర. ఐక్యతను విచ్ఛిన్నం చేసే యత్నాల్లో అగ్రవర్ణాలు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. 42% కోటా కోసం కేయూలో బీసీల ధర్మదీక్ష. కామారెడ్డి నుంచే బీసీలు తిరుగుబాటు. కాంగ్రెస్ మోసంపై 15న బీసీ ఆక్రోశ సభ. సర్కారది కాలయాపన. జస్టిస్ ఈశ్వరయ్య. 42% కోటా దక్కేదాకా పోరు నేతలు. 42%తోనే ఎన్నికలకు వెళ్ళాలి. ఆలస్యమైన బీసీలకు అన్యాయం జరిగితే సహించము. నాగార్జునకు సురేఖ సారీ. క్షమాపణ చెప్తూ అర్ధరాత్రి వేళ ట్వీట్. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వెల్లడి. పరువు నష్ట దావాపై నేడు విచారణ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ పశ్చాత్తాపం. సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. 56వసారి ఢిల్లీకి రేవంత్. బుధవారం బయలుదేరి వెళ్లనున్న సీఎం. 15 రోజుల్లో ఇది రెండో పర్యటన. దిగుబడి రాని రైతు ఆత్మహత్య. వర్షాలకు నష్టపోయి పంట పెట్టుబడి అప్పు తీసుకున్న బెంగతో బలస్మరణం. ఆదిలాబాద్ జిల్లాలో ఘటన. ఎకరం చొప్పున వేలంలో బకరా ఎవరు? 100 కోట్ల భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. హన్మకొండ నడిఒడ్డున ఉన్న 2.27 ఎకరాల ఖరీదైన స్థలాన్ని అగ్గవుకు కొట్టేందుకు స్కెచ్. గజల చొప్పున కాకుండా కొత్తగా ఎకరాల్లో వేలం. నాయకుల ఒత్తిడితో కూడా యాక్షన్ నోటిఫికేషన్. ప్లాట్లు చేసి ఇక్కడిస్తే సర్కారుకు ఎక్కువ. మోడీ సర్కార్ నిర్వాహకం. నిరుద్యోగుల పల్లెబాట. నగరాల్లో ఉపాధి లేక గ్రామాల్లో సేద్యానికి సై. తయారీ సేవా రంగాల్లో పెరిగిన నిరుద్యోగత. ఫోర్స్ ఇండియా తాజా సర్వేలో వెల్లడి. మోడీ సర్కారు పాలనలో దేశంలో ఇదే పరిస్థితి. రేవంత్ ప్రభుత్వ వైఫల్యం. తెలంగాణ ఆర్థిక స్థితి అధోగతి. డేంజర్ జోన్లోకి రాష్ట్రం. ప్రజలు కొనుగోలు శక్తి పతనం. చరిత్రలో కనీవినీరిని స్థాయిలో డిప్లివేషన్ నమోదు. ఇదేనండి నమస్తే తెలంగాణ. 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.